హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. రీసెంట్ గా మేము వచ్చేసి డిఫరెంట్ బడ్జెట్స్ లో ఏరోప్లేన్స్ అయితే తయారు చేసినాం అండ్ అవిటిని ఒక కొండ పైన ఎక్కి ఫ్లై అయితే చేసినాము. ఆ వీడియో పైన మీ లవ్ అండ్ సపోర్ట్ వచ్చేసి నెక్స్ట్ లెవెల్లో వచ్చింది కాబట్టి ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం డిఫరెంట్ బడ్జెట్ లో బోట్ మేకింగ్ ఛాలెంజ్. సో రిచ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వచ్చేసి ఇన్ని థర్మాకోల్ షీట్స్ అంతేకాకుండా ఇక్కడ ఉన్న కట్టెలని యూజ్ చేసుకొని 500 రూపాయల బడ్జెట్లో ఒక బోట్ని తయారు చేస్తారు. మిడిల్ ఎవరికైతే వస్తుందో వాళ్ళు వచ్చేసి 200 రూపీస్ బడ్జెట్ని యూజ్ చేసుకొని ఒక బోట్ తయారు చేస్తాడు. పూర్ ఎవరికైతే వస్తుందో ఆ పూర్ వచ్చినాడు కేవలం ఒక్క పేపర్ని యూజ్ చేసి బోట్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. సో అదే ఈరోజు ఈ క్రేజీ వీడియో. అండ్ ఆ తర్వాత ఇవన్నీ తయారు చేసినాక ఒక పెద్ద వాగు దగ్గరికి వెళ్ళి అవిటికి రేస్ అయితే కండక్ట్ చేయబోతున్నాము. ఎవరి బోట్ వచ్చేసి ఫస్ట్ ఫినిష్ లైన్ని క్రాస్ చేస్తుందో వాళ్ళు వచ్చేసి విన్నర్. మిగిలిన ఇద్దరికి పనిష్మెంట్లు అయితే ఉంటాయి. ఆ పనిష్మెంట్స్ ఏంటిది అంటే మిడిల్లో ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి జోలో చిప్ తినాలి. అండ్ లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళకు సేమ్ అన్నకు మొన్న వ్యాక్స్ స్ట్రిప్ వేసినాం కదా అదే విధంగా లాస్ట్ వచ్చిన జోలో చిప్ పెడదాం. తీయాలి. లాస్ట్ వచ్చినోనికి జోలో చిప్, మిడిల్ వచ్చినోనికి వ్యాక్స్. ఓకే, ఎట్లయినా సరే మిడిల్ వచ్చినోనికి వ్యాక్స్ స్ట్రిప్ అట, లాస్ట్ వచ్చినోనికి జోలో చిప్ అట. సో అది తినబెట్టబోతున్నాం. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు వచ్చేసి రిచ్ ఎవరు, పూర్ ఎవరు, మిడిల్ ఎవరు అని చెప్పేసి 3 చిట్టీలు అవుతున్నాయి. వీటితో డిసైడ్ చేస్తున్నాం ఎవరికి ఏ బడ్జెట్ వస్తుందని చెప్పేసి. కమాన్ 3, 2, 1. ఏది రావాలా వస్తుంది కొట్టాకుండా దానికి చాలా తినగాడు మొత్తం. పూర వచ్చింది దానికి, పూర వచ్చింది. రిచ్ మిడిల్ రిచ్ రిచ్ ఇద్దరుకుందా? నీకే వచ్చింది పూర్ వచ్చింది బోడగానికి. 2 6 రాసిర్రు. ఏది పూరి మతిన్ గానికి ఒక్క పేపర్తోని తయారు చేసేది ఉంది కదా బోటు. వానికి మస్తు టైం ఉంటుంది. అందు గురించి వాడిని చెప్పు దాని మీద వారేసినాము. వాడు తీస్తాను వానికి అదే ఛాలెంజ్. తీగా ఇటు వచ్చపోక నా చెప్ప అయితే పైన ఇసిరేసిండు. మళ్ళీ తీసుకున్న కట్టెతో ఈ కట్టె వాడేస్తా ఇప్పుడు అటు. నాకైతే రూపాయి బడ్జెట్ వచ్చింది. రూపాయల ఒక పేపర్ అయితే వచ్చింది. పోయినసారి బాబాయ్కి 2-3 ఇచ్చిరి ఆ శాంపుల్స్. పోయినసారి బిస్కెట్ అయింది. దీంతోనే బోట్ తయారు చేయాలి. బోటు పోకపోతే మాత్రం జోలో చిప్ తింటావు, అది గుర్తు చేసుకొని వేసాడు చేస్తావు. నాకు వచ్చిన 200 బడ్జెట్లో ఇప్పుడు నేను చేయబోతున్నాను ఈ అట్టతోటి బోటు. దానికి నాకు 3 అంటే 3 కట్టెలు వచ్చినాయి. కలర్ టేపులు వచ్చినాయి. ఒక వైట్ టేప్ వచ్చింది. వెరైటీ ఎప్పుడు చూడండి ఒక రెక్టాంగిల్ టేప్ వచ్చింది. ఇది షేప్ తయారైంది. ఇప్పుడున్న ఈ కార్డ్బోర్డ్ని యూజ్ చేసి బోర్డ్ అయితే తయారు చేయాలి. ఉడకపోతే అవసరం అయితే లేదు. దీన్ని దాన్ని ఇంపుకొని ఊపుకుంటా చెప్పేసి చల్లగా వస్తుంది జర. వాన కొడుతుందో ఏమో అవసరం అయితే లేదు ఉడకపోతే. నాకు థర్మాకోల్స్ వచ్చినాయి కాబట్టి వీటిని యూజ్ చేసి తయారైతే వేస్తున్నా. కట్టెలు కావాలంటే తీసుకోవాలి, అన్నీ తీసుకున్నా. కట్టెలు అవసరం లేదు, తీసుకో మొత్తం తీసుకో. సో నా బోట్ వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ థర్మాకోల్ షీట్స్ ఏవైతున్నాయో వీటంతా సైజే ఉంటుంది. బాగా పెద్దగా ఏం చేస్తలేను, ఎందుకంటే పెద్ద తయారైద్దామని చూసి ఆయన జింగిడి గారి కంటే తక్కువ అయింది అనుకో బిస్కెట్ అయితే. అందు గురించి నువ్వే పెద్ద బోట్గా ఇన్స్టాగ్రామ్ బోట్ అంటే ఉప్పుడే కూర్చోవా నాకు. నువ్వు నాకు చేసే ఒప్పుకాడు, నేను నీకు చేసే 10 నిమిషాలు అనుకుంటా. పండుకో పాపం పిల్లలు 2 నిమిషాలలో చేస్తా కానీ నేను పనుకుంటా. మరి నాకు టైం పడుతుంది బాగా, దానికంటే ఎక్కువ టైం నాకే పడుతుంది. సగం అయితే అయిపోయింది, ఇంకా సగం ఉంది. మంచిగా చేస్తాను నీట్గా. ఒక్క పేపర్కు దానికి సగం అయిపోయిందట, ఇంకా సగం చేయాలట. ఒక కట్టెబొట్టు లేదు, టేపత్కు లేదు, ఏ లేదు అని దానికి మంచిగా బోటేగా. ఈ జింగిడి గాలి ఏం చేస్తుర్రు అంటే ఇట్లా పూరొత్తే అలా ఎక్కువ పని ఉంటలేదని చెప్పేసి పూరే వస్తామని వస్తుర్రు ఊకే.
నార్మల్ బోట్ కాదు, ముందే చెప్పిన కత్తి పడవా. కత్తి పడవనా దాని కింద కత్తి రావాలి. యూట్యూబ్లో చూడు, నువ్వు చాట్ జీపీటీని అడుగు, నువ్వు గ్రూప్ని అడుగు, దేనని అడుగు, కానీ నాకు తెలియదు. కత్తి రావాలి కిందికి, లేకపోతే డైరెక్ట్ నీకు లాస్ట్ జోలో వచ్చి పిచ్చుడే. అమ్మ పేపర్ రాగానే మంచి అటు ఇటు మలిసి పడవ వేసి ఏదో వారేస్తా అనుకుంటున్నామేమో. అరే మంది మంచిగా ఎట్లొచ్చినా ఆయన పోతుంది థర్మాకోలు మతిగా అంతే, ఎట్లొచ్చినా పోతుంది. నేను అందుకనే పడవ మాత్రమే కాదు, హౌస్ బోట్ ఎత్తున్నా. హౌస్ బోటా, బోట్ హౌస్ రా, ఏమంటారా, బోట్ హౌస్. నా బోటు గుండ్రంగా వచ్చేటట్టుంది తట్ట లెక్క. ఎట్లుండేది పోయింది లెక్క. తట్ట తీసుకురా అప్పుడే కాదంతా వేసేది మరి. తట్ట బోటు 200 ఎట్లా వచ్చినాయి, 100 రూపాయలు తీసుకొని తట్ట తీసుకొచ్చాక నేను తిరమరం మలుతున్నట్టున్నారా, ఇరిగిపోతుంది కదా. నాకు దెబ్బ తాకుతుంది ఇటు. లేదా యుద్ధం చేస్తున్నట్టే ఉంది. ఇది ఒక్క టేపు పడదంటే సెట్ అవుతుంది. అసలు నేను ఏం ఆలోచన చేసిన అంటే, ఈ థర్మాకోల్ షాన్ ఉన్నాయి కాబట్టి పెద్ద సైజులో తయారు చేద్దాం అనుకుంటున్నాము. కాకపోతే దానివల్ల డిసడ్వాంటేజ్ ఉంది, అడ్వాంటేజ్ కూడా ఉన్నది. డిసడ్వాంటేజ్ ఏంటిది అంటే, ఒకవేళ అలా మేము వేసే కాలువల చెట్లు రాళ్ళు గినె ఉన్నాయనుకో, పెద్ద తయారైతే ఏదో అది అట్టుకుంటుంది, బిస్కెట్ అవుతుంది నాకే. సో అందుకోసమే థర్మాకోల్ షీట్ ఏ సైజులో అయితే ఉందో అదే సైజులో తయారు చేస్తున్నా. మదన్ బా కత్తి కత్తి పడవ వేస్తా. ఎట్లా చేయాలని అర్థమవుతలేదా? నువ్వు పేపర్ నింపేదాకా పడవ కాదు. రెండింటికి ఒకటే పది చేసుకుంటా. రూపాయి బడ్జెట్లో ఎన్ని వస్తాయి? రూపాయి ఒక్కటే వస్తుంది. మరి రూపాయికి ఒక పేపర్ అది. వీడు మేలే రూపాయికి ఎన్ని వస్తాయి అన్నాడు. ఎన్ని వస్తాయి అనుకుంటున్నాం, 50 అనుకుంటున్నాం A4 పేపర్లు. 2 చేసుకున్నాడు. అట్లయితే ఓకే. బోటే కదా, ఇన్స్టాగ్రామ్ బోటే కదా. ఫస్ట్ 2 దిక్కుల సేమ్ ఇటు సైకిల్ లెక్కనే చేద్దాం అనుకున్నా. ఈ గుడ్డు షేప్ చేయడానికి రీజన్ ఏంటిదంటే, ఒకవేళ ఇట్లా వేయింది అనుకో చక్క, ఆ నీళ్ళని చీల్చుకుంటూ వెళ్ళిపోతుంది. అట్లా చేసిన అబ్బో వెళ్తాకాడ డేంజర్ ఉన్నాయి. కోసింది రామతినిగా, నీకు ఏ టెన్షన్ లేరా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నావు. గుడ్డు పడవేంది, గుడ్డు పడవ గిట్నే ఉంటుంది, ముంగడ కొచ్చే ఉంటుంది. నీకేంది మంచిగా రూపాయి బడ్జెట్ వచ్చింది, ఎంజాయ్ చేస్తున్నావు. ఎంజాయ్ ఇది తేలకపోతే లేకపోతే ఏమో చదువు చెప్పు. నేను ఈ సైజ్ వస్తుంది నా పడవ. బోట చూడ అయిందారా ఈ పని ఏముంది పో. కత్తి పడవ గుచ్చుతుంది, మొత్తం గుచ్చుకుంటూ వెళ్ళిపోతుంది. చిన్న కత్తి, చిన్న బోట్. ఇంకోటి చేస్తుంది దీంతో. ఒక్కటేసారి క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. మధ్య కానీ పడవ తయారు కాగానే వాతావరణం ఇరిగిపోతున్నా. రామ్ కత్తేరా ఏమీ విధి వైపరీత్యం, ఒక్క సెకండ్లో మొత్తం ఎగిరిపోయినాయి అన్నీ ఎక్కడి అక్కడ. మధ్యగా పడవనే ఎగిరిపోతుంది. మళ్ళీ ఏరుకొచ్చినాక చెత్తలా పడితే అది బాగా ఉరుకుతుంది, ఎగిరిపోతుంది. అది నీళ్ళలో పోదు, ఎగిరిపోతే అవుటే. అట్లా ఎగిరిపోయేది ఉంటా పోయింది లెక్క. ఎగిరిపోయినా సరే, అది బొర్రుకుంటా పోయినా సరే, తిరమర పడ్డా సరే, ఫినిష్ లైన్ని టచ్ చేయాలి ఎటు పెట్టి.
ఆడిపోయింది రూపాయి అటు పోతుంది రూపాయి ఇటు వస్తుంది ఆమా అని చెప్తుంది. నన్నేం టేప్ అయితే వేసుకుంటున్నాడు తడవకుండా ఇయ్యంగానే జఫ్ఫని ఉడకాలి. ఆనందం ఆనందం హాయ్ మది హాషల నందనం హాయ్. మధ్యలో ఏం దాకా వచ్చింది ఏంటి జోలో చెప్పి తింటావా వ్యాక్స్ వేసుకుంటావా ఏం కావాలి? అబ్బా నాది బోడి చేసి అలసిపోయినా నేనైతే. ఏమే మీది అవుతుందా? అవుతుంది ఆ బోటు ఏం చేస్తుందో స్క్వేర్ షేప్లో వేసింది మొత్తం. నా తట్ట అవుతుంది పట్ట తట్టలు వెళ్తాం షాటలు వెళ్తాం కావాలన్న వాళ్ళు రావాలి 10 రూపాయలకు ఒక షాట 50 రూపాయలకు ఒక తట్ట ఒకటి చేసి ఒకటి మంచిది కావనా 100 రూపాయలు ఇస్తా. ఏ నీకు ఫ్రీ ఇస్తా బాబు నేను కొనటం లెక్కలు వాళ్ళు ఎత్తురా ఏమేమో ఎత్తురా బరువుకే మునుగట్టుంది మొత్తం. ఇలా అవుతుందా? గిసంటే బోట్ ఎప్పుడైనా చూసినావారా? అది బోటేనా అసలు ఏటో ఉంది కప్పలక్క అయితే గోండు కప్ప ఉంటుంది చూసినా. తట్ట ఏం తట్టనేమో అలా పట్టవు నువ్వు పట్టేట్టున్నది ఇది ఇట్లా పోతావు కూర్చొని ఎట్లనో పోవాలి కదా వస్తుందా? ఈ బరువుకే పోతుంది. నువ్వు నీళ్ళలో కూర్చొని పోతావు ఏమన్నా? కూర్చొని పోను మరి నాది కూడా కూర్చొని పోను. గంట తినవాడే వాళ్ళు కూర్చోరా ఈ బోటు కూడా కూర్చోలేదు. చేస్తా ఏమన్నా హెల్ప్ చేయాలా? వి నీడ్ ఓన్లీ హ్యూమన్స్ నాట్ బోట్స్. ఇరగొడితే ఇట్లా ఒప్పించుకో. ఎవరు ఇరగొట్టిరు? ఈ బోట్ను సగం నింపేస్తా నీకు మళ్ళీ పేపర్ కూడా రాదు అంతా థర్మకోల్ మత్తుకుని. హెల్ప్ కావాలా? అదే 100 రూపాయలు కావాలంటే అప్పుడే వాళ్ళకైతే హెల్ప్ చేయొచ్చు నాకైనాక అప్పుడే వాళ్ళ ఛాలెంజ్ ఎలా అవుతుందో కాదో అది చేత్రే ఉన్నారు. థర్మకోల్ నాంతో ఏనా ఓ ఇప్పుడు స్టార్ట్ చేసాడు 2 డిప్స్ వేస్ట్ అయిపోయాయి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఇలా అవుతుందా? నాకు చేసి 2 గంటలు అయింది చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తున్నావు? అట్ట చేస్తా పనికొస్తే ఎత్తి అవరు కోలుగా అమ్ముకోవచ్చు మంచిగా ఇలా చుట్టూ ఒక జాలి కొట్టినమాట అయిపోయా గుళ్ళ ఏంటిదో ఏమో చూస్తే అది బోట్ లెక్క ఉందా అసలు? షార్ప్గా ఉండాలి వెనక కూడా పెద్ద చేయకపోయినా ఏరాప్లేన్ అంతా. ఆల్రెడీ చెప్పిన ఆడియన్స్కి ఎందుకు చెప్పలేమని. నువ్వు పని చేయి, నువ్వు వీడికి అన్నాడు హెల్ప్ చేస్తా. వద్దు జోలో చిప్ సగం తిందు కానీ ఇద్దరం వస్తే అవరా మా తిన గింట తలకైనా పోయింది కదా సరిసా తిన్నా జోలో చిప్ అదే అయిపోతుంది. బ్యాగ్స్ కూడా వేసుకోరు సపరేట్గా చేస్తాం చెప్తాం అయిపోతుంది. ఎటు చూసినా మంచి లేదు అది ఏదో అది అదే ఏది దుగుటు సామాన్లు పెట్టుకొని మన ఇవి అయిపోయినాక అన్ని టేపులు గీపులు అన్నీ ఇలానే మంచిగా దుగుట్లనా ఇది అదే కట్ట ఇచ్చిపెట్టకు నీళ్ళ ఇవన్నీ వేసుకుందాం అలా సామాన్లు పెట్టుకొని చూస్తుంటే మొత్తం తొక్కి మొత్తం ఖరాబ్ చేయబుద్ధి అవుతుంది అన్న. దాన్నే ఓర్వలేంత అనమాట అన్నట్టు. బోట్లకు అనిపిస్తుంది, బోట్లకు ఉంటే నేనే ఎంకరేజ్ చేద్దాన్ని. బోట్లకు పోతే కావడదు మరి.
ఈ వీడియో మీకు చూస్తే సింపుల్గా అనిపిస్తుంది కావచ్చు, కానీ దీని మీద మేము వర్క్ చేయబట్టి దగ్గర 3 అవర్స్ కంటే ఎక్కువ టైం అయింది. మీరు చూడొచ్చు నేను తయారు చేసిన బోట్ వచ్చేసి ఇది లగ్జరీ బడ్జెట్ని యూజ్ చేసి చాలా థర్మాకోల్ షీట్స్ని అయితే వేస్ట్ చేసిన దీని గురించి. బట్ లాస్ట్లో అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా అయితే వచ్చింది. ఓన్లీ బోటే తయారు చేస్తే కిక్ ఉండదు, రిచ్ బడ్జెట్ వచ్చింది కదా, సంథింగ్ డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి దీంట్లో ఒక హౌస్ కూడా క్రియేట్ చేసిన, ఒక ఇల్లు అండ్ ఒక బోట్. సూపర్ ఉంది, ఎట్టుందో కామెంట్ అయితే వేయరు. అయిపోయిందని గంప అది బోర్ అంటే అయ్యో కట్టా వస్తుందో ఇదో నిజంగా ఇదో పెట్టట్టున్నారు. నాకు వచ్చిన బడ్జెట్లో మీరు చూసినట్టుగా ఫస్ట్ కట్టెల ఫ్రేమ్స్ తయారు చేసుకొని అట్టను చుట్టి ఇలాంటిది ఒక బోట్ అయితే తయారు చేసిన. నార్మల్గా విలేజ్లలో ఉంటుంది కదా, లో బడ్జెట్లో ఉండే బోట్లు ఎక్కువ ఉంది అది. మరి లో అంటే లో కాదు, వాన్ లెక్క ఎక్కిపోవచ్చు. దీంట్లో కాదు, ఇటువంటి పెద్ద తయారు చేస్తే అట్లనే కింద తడిచి ఖరాబ్ పోకుండా ఎక్కువ దూరం పోయేటట్టు ఉండాలని చెప్పేసి కింద మొత్తం టేప్ వేసిన. నాకు వచ్చిన బడ్జెట్లోనే హాఫ్ దాకా టేప్ ఉంటుంది, కింద టేప్ ఉంటుంది. ఇంకొక టెక్నిక్ అయితే యూజ్ చేయబోతున్నా దీనికి, ముంగడి ఓనికి. దీని వాటర్లో వేసే ముందు ఇక్కడ ముంగట ఒక రాయి వేస్తా. రాయి వేస్తే కొద్దిగా మునిగినట్టు ఉంటుంది కదా, ముంగటికి కొద్దిగా ఫాస్ట్ పోయే ఛాన్స్ ఉంటుంది. ఆ టెక్నిక్ని ఆడి ఫస్ట్ ఓనికి ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే లాంచింగ్ ప్యాడ్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ వీటిని లాంచ్ చేయడానికి మీరు ఇక్కడ సైడ్ చూడొచ్చు, కెనాల్ దగ్గరికి అయితే వచ్చినాము. అక్కడ మట్టివాడు ఉన్నది కదా, ఆ మట్టివాడు ఉన్నదాన్ని మీదకి వాటర్లకు అయితే దిగుతాం. ఆడ బోట్లు ఇడిచిపెట్టి ఇక్కడ దాకా వస్తాము. మధ్యలో చెట్లు ఉన్నాయి, ఈవెన్ చెట్లకు తట్టుకొని ఆగినా సరే వాడు డిస్క్వాలిఫై అయినట్టే. ఎవరి బోట్ అయితే ఫస్ట్ ఈ బ్రిడ్జి దాటుతుందో వాళ్ళు వచ్చేసి విన్నర్. ఒకవేళ ముగ్గురు బోట్లు తట్టుకునే అనుకో, ఎవరిది ఫస్ట్ తట్టుకుంటారు అంటే ఎవరికి ఎక్కువ దూరం వచ్చి తట్టుకుంటుందో వాళ్ళు వచ్చేసి విన్నర్. వాళ్ళకి ఏం పనిష్మెంట్ అయితే ఉండదు. అకార్డింగ్ టు సెకండ్ అండ్ థర్డ్ వాళ్ళకు మేము స్టార్టింగ్ అయిపోయిన పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వీటిని లాంచ్ చేయడానికి మట్టి దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇక అందరం బోట్లు తీసుకొని అయితే గాయస్ ఇక్కడికి వచ్చేసినాం. వాగులోకి మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి వదిలిపెడుతున్నాం. అక్కడికి బ్రిడ్జ్ ఉంది, ఆ బ్రిడ్జ్ ఎవరి బోట్ అయితే ఫస్ట్ దాటుతుందో వాళ్ళు వచ్చేసి విన్నర్, అండ్ ఎవరిదైతే లాస్ట్ దాటుతుందో వాళ్ళు వచ్చేసి లూజర్. కావాలి మతి నేను పెట్టరా, రేస్లో పెట్టు. నేను ఒక చిన్న టెక్నిక్ అయితే వాడుతున్నా. ఈ రాయిని ముంగట వేస్తా, మూతి కొద్దిగా మునిగిపోయినట్టు అవుతుంది కదా, కొద్దిగా ఫాస్ట్ పోయే ఛాన్స్ ఉంటుంది. నాకు ఇల్లు తయారు చేసేట్లు అడ్వాంటేజ్ అయింది. ఇష్టపెట్టి అనుకో అజ్జా స్పీడ్ బోట్ సంపుకోవద్దు, రిమోట్ ఇరా. కాకపోతే అది అట్టుకుంటుందేమో భయం అవుతుంది. ఫైనల్ రేస్ వచ్చేసి స్టార్ట్ అయితే అవుతుంది. 3, 2, 1 గో! ఫాస్ట్ పోతుంది అందరికంటే ఇప్పటి వరకు. కమాన్ నా చెట్లలో పోతుంది. ఇప్పటి వరకు అయితే ఫస్ట్ వచ్చేసి నాదైతే పోతుంది. మీరు చూడొచ్చు ఆడ మతిన్ గాంధీ కూడా ఫాస్ట్నే వస్తుంది. ప్రాబ్లం వచ్చేసి ఏమైందంటే అన్న బోటు ఇక్కమైంది వాటర్లో. ఏమైంది అట్లా ఉండదు. వెళ్ళింది అన్నది కూడా వెళ్ళింది. కమాన్ మతిన్ గారే, మతిన్ నీ బోట్ నా ఏముందాగో మిడిల్లో పోతుంది. నా స్పీడ్ పెరిగింది చూడ అక్కడ. ఇప్పటి వరకు అయితే నాది ఫస్ట్ ఉంది, అన్నదే మతిన్ గాంధీ ఇద్దరిది లాస్ట్. అన్నిటికంటే దాటేసింది నీ బోట్ అలా తట్టుకొని ఆగినట్టే అయినట్టే. నా దాడితే నేను కూడా కొడతా. నా తట్టింది అనుకో, నేను మతిన్ గాంధీ బోట్ మీద రావు తీసుకురెత్తా. మతిన్ వచ్చేసి ఇక్కడనే ఒకవేళ నా పడి తట్టుకుంది అనుకో ఆగిపోతుంది మొత్తమే. ఇక రాయితే కొట్టచ్చా? నువ్వు కొడిదిగా ఇద్దాం నీకు. అన్నది ఇరికింది ఆనే. జర్రా ఆ కట్టుందిరా, దాటింది. సక్సెస్ఫుల్లీ
విన్నర్ రిచ్ వచ్చినందుకు ఆ థర్మాకోల్ షీట్స్ని యూజ్ చేసుకొని పొలం అనేది తయారు చేసిన అందరికంటే ముందుగా నా బోర్డు బయటకు వెళ్ళింది. విన్నర్ అన్నదే మతిన్ గాంధీ ఇద్దరు అయిపోయింది. అన్నదేమో కట్టెలు ఇరికింది, మతిన్ గాంధీ వాటర్లో కొట్టుకొస్తుంది మొత్తం మునిగిపోయి కూడా మెలగా అదేమో పోతుంది. ఇంకా సెకండ్ ఉంది, థర్డ్ ఉంది కూడా రసవత్తంగా ఉంది. ఎట్లా అంటే అన్నది వచ్చేసాడ కట్టెల తట్టింది, మతిన్ గాంధీ మునిగిపోయింది కానీ వాటర్లో మునిగిపోయి అట్నే పోతుంది ఫ్లోతోని. నీదా నారా దాని మీద పడ్డారా? ఎప్పుడు కొట్టిండ్రా? ఇంతకుముందు అన్న ఏం చేసినట్టు అంటే మీద ఫాస్ట్ పోతుందని వీని బోటు మీద రౌ తీసిరేసిండట, అది మొత్తం మునిగిపోయింది. అట్లా అయితే అది వెళ్తలేదు చూడు ఇప్పుడు మంచిగా. అమ్మాయ ఎటువంటి పనిష్మెంట్ అయితే లేదురా, బతికిపోయాను. ఇప్పుడు ఎంజాయ్ చేస్తే వీళ్ళు పనిష్మెంట్ తీసుకున్నా కొద్ది. ఇది ఇక ఒక గడ్డి ఉంది, ఆ గడ్డిలో తట్టింది అనుకో అన్నీ అయిపోతుంది. ఇక చూడు అది అయిపోయింది, ఛాలెంజ్ విన్నా అనుకో. అరే కొట్రా అన్న, రౌతో కొట్రా, వెళ్ళటట్లేదు అది. మతిన్ గాంధీ తట్టింది కట్టరాలా పోతుంది అవది వెళ్ళిందిరా. వెళ్ళిందిరా. అన్న వచ్చేసి లాస్ట్, సెకండ్ మతిన్ గాడు, థర్డ్ నేను. నువ్వు సెకండ్ వచ్చినందుకు నీకు ఏంటి తెలుసా? వ్యాక్స్ కాలుకు. నా బోట్ ఏమో అందాక పోయిందా, పోతానే ఉన్నది. అలా ఇరకపోతే వచ్చిరా. సైడ్ పండు పోతుంది అది గడ్డి. నా బోట్ తడుసుడు స్టార్ట్ అవుతుంది, నీళ్ళు వచ్చినాయి లోపలికి. వచ్చినాయా? కంతా టేప్ వేసినా కానీ బిస్కెట్ అయిపోయింది. రాళ్ళు వేసినా, రాళ్ళ దగ్గర నీళ్ళు వచ్చినాయి. నువ్వు అసలు రాళ్ళు వేయకుండా వచ్చుగా వచ్చేది, ఆ రాళ్ళు వేసే వరకు ఆగమైనట్టున్నది. అవురా. సెకండ్ ప్లేస్లో వచ్చిన మతిన్ గానికి పనిష్మెంట్ వ్యాక్స్. సో ఇది వేసేద్దాం. మతిన్ గా కాళ్ళు మీకు లావట్ కాలు పట్టుకుందా లావట్. నేను అటు పోయేది కాకుండా ఇటుకో నుంచి ఎడతా మీకు నేను ఎవరు పోమన్నారు అటు? లేరా, నేనే పోయినా మధ్యలో దాకా. అనుకో మొత్తం ఇలా సుట్టేస్తా మరి మీకు లేదు ఇంకా మీకని. అబ్బా పోతలేదు పాయింట్ బాగుంటాయి ఆటు పెన్సిల్ కాటు. ఏమైందా? తీయలే కదా ఇంకా. రాలే నాది పోయిన ఛాలెంజ్. అయ్యో నాకు పోయిన ఛాలెంజ్ ఇంకా రాలే ఇంటికి వారం. చాలా లాస్ట్ ప్లేస్ లో వచ్చిన అన్నకు జోలో చిప్. ఇది మొత్తం తొందరగా రికవర్ అయినాడు, క్యారీ కాబోతుంది. ఎందుకు అంటే తట్టుకున్నా వాటర్ లేవు, నీళ్ళేరా మొత్తం జోలో చిప్. ఇక ఉండొచ్చామని అడుగు. లాస్ట్ వర్డ్స్ గివ్ సమ్ మిల్క్. మిల్క్ నో, వాటర్ నో, ఓన్లీ కారం. బాగా దూపైంది అనుకో, పోయి అవే పొందలే తాగుతారు. గంటల దుంకు వాసన చూస్తారు. అయితే జోలో చిప్ ఎట్లా వస్తుంది అంటే తినబుద్ధి అవుతుంది. తిను మరి. ఓ కంట పడుతుంది. పోయినసారి ముత్తుగా మతిన్ గారు తిన్నాడు, నా తిను అరవంది తినదు. ఒక బూస్ట్ ఛాలెంజ్ రా, తినరా నీకంటే కెమెరా పిత్కంతకి ఆసరా. తినలే, చేతుల్లో ఉన్నది. తినరా, తెలిసినాక ఎవడన్నా తింటాడు. ఇది వాళ్ళు దిన్నే పెట్టు, ఉంచుతా అనుకుంటున్నా కానీ ఉంచులేదు. మింగాలే తిను. చట్ కారం ఇదేంది బాట ఎట్లా తిన్నది అప్పుడు? చచ్చి విత్తాడు. కారం ఘోరంగా ఉన్నాయి, కొత్త నీళ్ళు మళ్ళా. కూటు స్కూటే మరి అది. నీళ్ళు లేరా దానికి పాలు గీలు ఏమేమి ఉండే? ఏం లేవు. పాలు తాగలేరా? తాలే ఉన్నాయి కానీ నీళ్ళు ఆయన నీళ్ళు కూడా లేవు. మరి దారుణం ఇది. చలో ఇక బర్రె అవి పసిగడగా ఉందేమో చూసిరా పోరా. తాగు తిను. బాగా మత్తుకున్నాయి.
తినుడు ప్రాబ్లం కాదు, దాని తర్వాత లోపల పోసుకొని తినర్రా నేను తింటా నేను ఫస్ట్ వచ్చిన షేరింత షేర్ చేసుకున్నా. నేను ఇంకోటి వేసుకుంటా షేర్సా నిన్న రే కొంచెం కాలిందా నేను ఇంకోటి అది వేసుకుంటా షేర్సా నిన్న మంచిది మా మిడిలో పెడదామన్నాడు. మిడిలో పెట్టినా చెప్పినా చేంజ్ చేసినప్పుడు అనుకో నాకే వస్తుంది కావచ్చు. కావాలండి తీసుకో. గీందాక నాన్న దాకా లోపలికి వీడు గీందాక నేను నీకంటే ఎక్కువ వచ్చి గీందాక నాని నీకు మెల్లె అదొకటి నరుక్కుంటా దాడి కొట్టి గాడి కొట్టి కింద వాడేస్తాడు. మరి నీళ్ళు తిండి తెచ్చుకుంటే చికెన్ బిర్యానీ అమ్మాలి మీరు తిను 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 అంటే తెచ్చుకోండి నీళ్ళు. నాకు కొత్త నాకు ఎరక ఈ బండే కురుకు ఇక తిను ఇక్కడ యాపమలక భలే ఉంది. కవి కూడా తీసుకోవాలా పెద్ద పెద్ద తిన్నాక మాట్లాడుకుందాం అవన్నీ అంటే తింటా ఏమో భయపడతా అనుకుంటున్నావా? భయపడుకుంటా మొలకలు మంచిగా వచ్చినాయి అవి. ఇప్పుడు ఇది ఉండనే ఉండే ఇంకోటి ఏం చేస్తాం మస్తు కింద పొగంతా ఉరిమి పోతుందని చెప్పేసి నాకు బాగా అవుతుంది. నవ్వులు ఆఫ్ వేసిన ఒక కోతి నీకు తిన పెడతా ఇంకోటి. నవ్వులు వైరస్ మైక్ ఉందారా? నవ్వులే నోట్లో పెట్టినోడు చూస్తుండు. నవ్వులే చప్పుడు వస్తలేదు. ఇప్పుడు కాలుతుంది అంతా ఇట్లా గలీజ్ అనిపిస్తుంది. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమి లేదు. లేలు కూడా లేవు. ఒకవేళ ఏమైనా అయిందనుకో ఘోరం. ఎట్లయితుంది? స్టార్ట్ అయింది. అంతా వాసన వస్తుందా? సో ఇవి గైస్ ఈరోజు ఛాలెంజ్. ఈ ఛాలెంజ్లో విన్నర్ నేను, లాస్ట్ వచ్చేసి అన్న, సెకండ్ మతిన్ గాడు. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్. జింగిగా ఖాళీ జగ్ తీసుకొచ్చారా?